పెండింగ్ బిడ్లు పెట్టిపోయిండు. రాష్ట్ర రిటైర్ అయిన ఉద్యోగులకు 9,000 కోట్ల రూపాయలు పెండింగ్. సరే ఒక్క నిమిషం, టాపిక్ డీవియేట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, మనం మాట్లాడుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి. ప్లీజ్ ఆ టాపిక్ పైన ఉంటే బెస్ట్. నేను ఉప ఎన్నికల గురించి మాట్లాడాలి. నేను దయచేసి ఏంటంటే ఇప్పుడు ఎలాంటి సంస్థ మెట్రో ఏంటి సార్ ఒప్పందం? మెట్రో ఒప్పందం ఏందని అడుగుతున్నా. 50% టికెట్ల ద్వారా ఆదాయం రావాలి, 5% అడ్వర్టైజ్మెంట్, 40% రియల్ ఎస్టేట్ ద్వారా 18 లక్షల ఎస్ఎఫ్టీ 120 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ నష్టం వచ్చింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదిస్తే మేమేం చేసినాం? ఎల్ఎన్టీ సంస్థ మరి ఆనాడు 2వ స్థానం ఎట్టుండే, 9వ స్థానం ఎట్టుందని అడిగినాం. మేము తప్పేం చేసినాం? మరి గోదావరి బేస్ వాటర్ మేమే తెచ్చినాం కదా, కృష్ణా వాటర్ 1, 2, 3 మేమే తీసుకొచ్చినాం కదా. ఎవరు తెచ్చారు? అవుటర్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా మీద ఎవరు? మేము కాదు కదా. ఒకటా రెండా ఇట్లా చెప్పుకునే మొత్తం 100 ఉన్నాయి. వాళ్ళు చేసింది ఏమనంటే ఫ్లేవర్ కట్టినామని చెప్తారు. హైదరాబాద్ వాళ్ళు చేసింది ఏంటంటే శూన్యం. కాబట్టి 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చారు. 6 సంవత్సరాలు భారతీయ కాబట్టి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు, మా చేతులు ఏముందంటే మరి మీ చేతులు ఏం లేదనుకో, మరి ఎందుకు జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఎట్లా చేస్తారు చెప్పండి? మరి మీ చేతులు లేదంటారు ఎట్లా చేస్తారు? మొన్న ఏది పాట్నా సంబంధించి మెట్రోకు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. లక్నోకు సంబంధించినటువంటి మెట్రో విస్తరణ పైసలు ఇచ్చారు. 59,000 కోట్ల రూపాయలు కేంద్రానికి అదనంగా నిధులు తీసుకుపోయారు. అమరావతి 60,000 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ టెండర్లు జరుగుతా ఉన్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారో చెప్పండి. అంటే తెలంగాణకి మేమేం చేస్తామంటే మరి మీరేం చేయనప్పుడు ఎందుకు మరి పోటీ చేసేది? అక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఎందుకు? వారు మైనింగ్ మంత్రి ఉన్నారు. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ దేశవ్యాప్తం వచ్చాడని ఫండ్స్ తీసుకురావచ్చు. టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురాలే, కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురాలే, లేదు హోం సహాయ మంత్రి కూడా తీసుకు. మరి ఇప్పుడు ఎప్పుడు తెస్తాడు? ఇక నిధులు ఎట్లా తీసుకొస్తారు? ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు చూపించి చెప్పండి. మరి మీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి? మరి మీరు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడగా మీదేసి ముస్లింస్ హిందూస్ కశ్మీరు లేకపోతే పాకిస్తాను, కాంగ్రెస్ కేస్తే పాకిస్తాన్, లేకపోతే మాకేస్తే ఇండియాకి వేసినట్టు ఈ ప్రచారం చేస్తారు కూడా భారతీయ జనతా పార్టీ. కానీ మీరు ఎంఐఎంతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మేడం. భారతీయ జనతా పార్టీ మెహబూబా ముక్తితో పొత్తు పెట్టుకున్న ఎవరు దుర్మార్గులు? ఇంకా జమ్మూ కాశ్మీర్ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? మీరు ఎవరితో పెట్టుకుని గవర్నమెంట్ నడిపారు మీరు? అంటే మీరు చేసే సంవత్సరాలు వేరే వాళ్ళు చేసే విచారమైన అది మీరు మెహబూబా ముక్తి పార్టీతో పొత్తు పెట్టుకోలేదు మీరు. మీరు అది ముస్లిం పార్టీ కాదా? ముస్లిం కాదా వాళ్ళంతా? అంటే అక్కడ మీరేంది గవర్నమెంట్ ఉండాలా, అక్కడ ముఖ్యమంత్రి వీళ్ళేమో మంత్రులలో కొనసాగారు. అంటే ఏంది? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది. మీరు మాత్రం పాకిస్తాన్ షరాబ్ షరీఫ్ మాత్రం పోయినా పోవచ్చు. మరి మీరు ఏమైనా అర్థం ఉందా భారతీయ జనతా పార్టీ మాట్లాడే మాటలు? ఇవాళ ఎలక్షన్ సందర్భం ఇదాపు గుర్తొస్తుంది. పాకిస్తాన్ స్టోరీ, కశ్మీర్ స్టోరీలు, కేరళ స్టోరీలు, పుల్వామా, బాలాకోట్, లేకపోతే రామ మందిరం, లేకపోతే హిందూ ముస్లిం ఇవే వస్తాయి. ఇక మీరు ఏం చేస్తారో చెప్పండి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి 6 సంవత్సరాలు ఉన్నాడు, ఫుల్ క్యాబినెట్. ఇప్పుడు కోల్ ఇండియా మంత్రిగా ఉన్నాడు. ఏం చేసినా తెలంగాణ నవోదయ స్కూల్ కూడా తీసుకెళ్ళాలి సికింద్రాబాద్ పార్లమెంట్ కు. మొన్న సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్ లో 2వ స్థానం భారతీయ జనతా పార్టీ వచ్చింది, కాంగ్రెస్ నెంబర్ 1 వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీగా మేము మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా నవీన్ యాదవ్ గారు ఓటేని చెప్తే రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటే రౌడీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే యాదవులు బీసీలు మీకు రౌడీలా కనపడుతున్నారు. మీకు బీటెక్ ఆర్కిటెక్ట్ ఒక విద్య ఒక యువకుని పడుకొని ఇప్పుడు వాళ్ళు ఒక మనిషిని అంటే మీరు మొత్తం యాదవులకు కన్వర్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఓన్లీ మీరు ఆ అభ్యర్థుల్ని చూసుకోవాలి కానీ మొత్తం యాదవులకి ఈ టైప్ కన్వర్షన్స్ మేము యాక్సెప్ట్ చేయము. ఓకే ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఒక నిమిషం కౌశిక్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యు. నిండు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నిండు అసెంబ్లీలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, అసెంబ్లీలో మాట్లాడిండు. చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి పెద్ద రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడిండు. అయ్యో మీరు అన్ని బుల్డోజ్ చేసుకుంటా ప్రజల్ని బుల్డోజ్ చేస్తారు, ఇళ్లను బుల్డోజ్ చేస్తారు, మాట్లాడే వాళ్ళని బుల్డోజ్ చేస్తారు, నిజం చెప్పేటటువంటి వాటిని మాట్లాడతారు. మీరు చెప్పింది మాత్రమే వినాలా, మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండాలి, మీరు చెప్పినటువంటి ప్రవచనాలు వినాలి. ఎలాంటి విషయంలో ఏం జరిగింది, ఎందుకు బెదరగొట్టిండు, ఎందుకు దౌర్జన్యంగా గుంజుకున్నారు, ఏం జరిగింది తెలీదా? తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు ఏం జరిగిందో. తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. మీకు అసలు ఒప్పందమే తెలియదు. నీకేం తెలియదు? నీకు తెలియకుండా మీకు తెలిసిందే చెప్పుకుంటా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు అని చెప్పేటటువంటి భ్రమల్లో ఉన్నారు మీరు. ఇంకా ప్రజలు ఏమనుకుంటున్నారు అర్థం చేసుకోండి. ఇందాక జయరామ్ గారు చెప్పిండు కనీసం కనీసము సరే ఓట్ల సంగతి పక్క పెట్టండి, ప్రజల గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోండి, ప్రజల ఆలోచన ఏముందో, ప్రజలు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోండి. మీరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం మానుకోవాలా? మీరు అంతా 10 సంవత్సరాల కాలం పాటు ఎంజాయ్ చేసిరు. తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా. ఎందుకు మాట్లాడతారు అబద్ధాలు? ఎందుకు మాట్లాడతారు? ఎవరు చెప్పిండి 7 లక్షల కోట్లని? పార్లమెంట్ ఏ ప్రకటించింది? కేంద్ర ప్రభుత్వం ఏ ప్రకటించింది? 2 సంవత్సరాల్లో నయా పైసా ఒక్క స్కీమ్ పెట్టలేదు. ఒక్క
ప్రాజెక్టు కట్టలేదు, 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు. ఏందో దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ 2.5 లక్షల కోట్లు దేని ఖర్చు పెట్టిందో ఆ శ్వేతపత్రం విడుదల చేయండి. 2.5 లక్షల కోట్లు పెట్టిందో. అరే జూబ్లీస్ లో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. ఒక దళిత సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ 23 కోట్లతో కట్టిందని ఓపెన్ చేయలేదు మీ ముఖానికి. 2 సంవత్సరాలుగా జూబ్లీస్ లో అంబేద్కర్ పేరు మీద, అంబేద్కర్ 23 కోట్లతో ఒక ప్రెస్టీజియస్ హైదరాబాద్ లో 5 రూపాయల పేదవాడికి కూలాలు చేసుకునేటటువంటి వాళ్ళకు, రోడ్డు మీద మార్కెట్ లో పని చేసుకునేటువంటి వాళ్ళకి భోజనం అందుబాటులో ఉండాలని 5 రూపాయల భోజనాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేసేదో టిఫిన్ పెడుతున్నామని చెప్పి గొప్ప చెప్తున్నాం. 5 రూపాయల భోజనం హైదరాబాద్ లో ప్రజలందరూ ఆస్వాదించరా లేదా? అద్భుతంగా ఉపయోగపడిందా లేదా? ముస్లింలకు మైనార్టీ గురుకుల పాఠశాల ఇవాళ ఒక్క జహీరాబాద్ మైనార్టీ స్కూల్లో విద్యా సంస్థలో 16 మంది మైనార్టీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ ఒక పేద వాళ్ళకు ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం చెప్పండి. రవి గారు ఇప్పుడు సరే వాళ్ళ గురించి మీరు అడిగిన దానికి ఆయన జవాబు చెప్తారులే, కానీ